కాంగ్రెస్ డిఎన్ఏలోనే బీసీ వ్యతిరేకత ఉందన్నారు బీజేపీ సీనియర్ నాయకులు బూర నర్సయ్య గౌడ్. బీసీలకు ప్రభుత్వాలు ఏమైనా భిక్షం వేస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. 18 లక్షల కోట్ల బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు కేవలం 50,000 కోట్లు ప్రకటించి అందులో 5,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందన్నారు. ఫీజు రియంబర్స్మెంట్స్ విడుదల చేయకుండా 2 లక్షల మంది విద్యార్థులు నష్టపోతున్నారని అన్నారు. నిరుద్యోగ భృతి ప్రకటించి ఇవాల్టి కూడా ఇవ్వలేదన్నారు. ఎన్నికల కోసం ఉచిత వాగ్దానాలు చేయొద్దని, చిత్తశుద్ధి ఉంటే ప్రతి బీసీ వ్యక్తి 10 లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 55 సంవత్సరాలు 60 సంవత్సరాలు పాలించినప్పటికీ ఒక్కసారి కూడా బీసీకి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు, రాదు కూడా. కారు గుర్తుకు ఓటేస్తే ఖచ్చితంగా ఎన్ని జన్మలైనా కల్వకుంట్ల కుటుంబమే ముఖ్యమంత్రి, మంత్రులు ఉంటారు. హ్యాండ్ ఓటేస్తే, చేయి గుర్తుకు ఓటేస్తే, కాంగ్రెస్ ఓటేస్తే 100% ఇప్పటి వరకు ఒక సామాజిక వర్గానికే పరిమితమైంది. ఈరోజు నిన్న మా యొక్క జాతీయ ఓబీసీ అధ్యక్షులు లక్ష్మణ్ గారు, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ గారు బీసీ డిక్లరేషన్ తో కొన్ని అంశాలు ప్రవేశపెట్టిన గంటల్లోపే భయపడి కేబినెట్ లో చర్చించామని చెప్పి బీసీలకు, కులవృత్తిదారులకు లక్షిస్తామని ప్రకటించారు. మీ ద్వారా నేను బారాసా మంత్రుల్ని కానీ ముఖ్యమంత్రిని అడగదలుచుకున్నా.